అందరికీ నమస్కారం అండి. అమెరికా భారత్పై కుట్ర. భారతదేశంలో ఒక కులం పైకి మిగతా వారిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. భారతదేశంలో అల్లర్లు విధ్వంసాలు జరిగేటట్టు కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సంబంధం లేనటువంటి విషయంలో సంబంధం లేని వ్యాఖ్యలు ఫోటో పెడుతూ ఉన్నాను చూడండి. ఇతని పేరు వినారు. అమెరికన్ వాణిజ్య సంబంధించి సలహాదారుగా ఉన్నారు. ట్రంప్కు దగ్గర వ్యక్తి. ఈయన వచ్చి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్ రష్యా దగ్గర పెట్రోల్ కొనుగోలు విషయంలో మాట్లాడుతూ దీనివల్ల బ్రాహ్మణ్స్కు లాభం, భారత్ ప్రజలకు నష్టం, మిగతా ప్రజలకు నష్టము అని చెప్పడం జరిగింది. అసలు బ్రాహ్మణ్స్ ఎందుకు వచ్చినారో ఇందులో అనేది అయితే అర్థం కావట్లేదు. సరే, భారత్ పెట్రోల్ కొనుక్కొచ్చిన తర్వాత ఇక్కడ ఫిల్టరింగ్ అవన్నీ కూడా అదాని కంపెనీ చేస్తుంది. అదాని బ్రాహ్మణ్ ఏం కాదే, వాళ్ళు గుజరాత్ జైన్కి సంబంధించి జైన్ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. మరి ఇక్కడ బ్రాహ్మణులు ఎక్కడికి వెళ్ళి వచ్చినారు? బ్రాహ్మణులు ఎక్కడున్నారు? ఇక్కడ ఇదంతా కూడా రష్యా దగ్గర తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నామని అమెరికా సుంకాలు పెంచడం వల్ల వారితో వాణిజ్య ఒప్పందాలు రద్దుగా ఉన్నందువలన రష్యా మనకు తక్కువ రేటుకే ఇస్తున్నందువలన ఆ కుళ్ళుతోని భారత్లో ఏదైనా వైషమ్యాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అయినా కానీ భారతదేశంలో సామాజిక అంతర్గత విషయాల్లో అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడడం అతనికి ఏం హక్కు ఉంది? భారత్ అంతర్గత వ్యవహారాలలో విదేశీయులు వాళ్ళకు మాట్లాడేటువంటి అధికారం ఎట్లా ఉంటుంది? ఇక్కడ లేనటువంటి కులం తీసుకొచ్చి ఇట్లా ఎండగట్టి ఇక్కడ కొంతమంది ఉంటారు మన దేశంలో. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు చేస్తారా అని చూసి దాన్ని తీసుకొని ఇక బ్రాహ్మిన్స్ అని, గుజరాతీలు అని ఇట్లా రకరకాలుగా వాళ్ళకు విదేశీ మాఫియాలతో లింక్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి వాళ్ళకు, మిషనరీల పేరుతో ఫండ్స్ పంపిస్తూ ఉంటారు వీళ్ళకు. వాళ్ళు అందించగానే వీళ్ళు తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. వీళ్ళు ఇదైతే భారత్పై కుట్రగానే చూడాలి ఏం జరుగుతుందో మరి. జై భారత్, జై హింద్.